హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మీ అందరికి కూడా తెలిసిందే ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది మనం చెప్పుకో ముందు మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మన ఛానల్కి 100 లైక్స్ అనేది ఉంది, అదైతే కంప్లీట్ అయితే చేయండి. 100 లైక్స్ అనేది అయితే ఖచ్చితంగా సరే ఈ వీడియోకి 100 లైక్స్ వస్తాయని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎక్కడంటే కోల్కతాలో అనేది జరుగుతుంది. కోల్కతా పిచ్ అనేది ఎవరితో టాస్ వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంది 200+ గానే వచ్చిందంటే చాలా మంచి స్కోర్ గానే మనం చెప్పొచ్చు. చాలా కష్టంగా మరి చెప్పొచ్చు. గత 2 మ్యాచ్లు చూసుకున్నా మరి మొన్నటి మ్యాచ్లో 200+ గానే వచ్చింది. ఈ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా సరే 220, 230 వరకు రావాలి. ఖచ్చితంగా వస్తేనే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. రికార్డులో చూసుకున్నా 10 మ్యాచ్లో గాను 6 మ్యాచ్లో కేకేఆర్ అయితే గెలిస్తే 4 మ్యాచ్లకే పరిమితమైంది ఆర్ఆర్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బలంగా ఆర్ఆర్ అయితే ఉంది, కేకేఆర్ కూడా చాలా బలంగా అయితే ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా మరి కనిపిస్తుంది. మరి హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నా ఆర్ఆర్ అయితే చాలా బలంగా అయితే బౌలింగ్ లో. మరి ఈసారి అశ్విన్ తీసుకుంటారు లేకపోతే తీయడం చూడాలి. అటు పరాగ్ గాని మరి సంజు గాని హెడ్మేర్ గాని మరి పావల్ గాని వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నారు. అదే విధంగా కంటిన్యూ చేస్తే చాలా మంది. బోల్ట్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉండడం చెప్పొచ్చు. చాలా కానీ ఫామ్ లో అయితే ఉండడం మరి కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి అయితే మంచి ఫామ్ లో అందరూ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారనేది మనం చెప్పొచ్చు. మరి కేకేఆర్ విషయంలోకి వస్తే రసూల్ గానీ, సునీల్ నారాయణ విషయంలో గానీ, సాల్ట్ విషయంలో గానీ, వంశీకృష్ణ విషయంలో కానీ, అయ్యర్ విషయంలో కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. బౌలింగ్ లో కూడా మంచి గట్టి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. చక్రవర్తి కానీ, అటు సునీల్ నారాయణ విషయంలో కానీ, స్టార్క్ విషయంలో కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. మరి బలబల్లో చూసుకున్నా 50-50 అయితే ఉంది. చాలా బలంగా ఈక్వల్ గా మరి ఉంది. ఖచ్చితంగా సార్ నాకు తెలిసినంత వరకు హోమ్ గ్రౌండ్ అయిన కేకేఆర్ కి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయితే మర్చిపోండి. బాయ్.